వస్తే కూడా అక్కడ కూర్చోలేం. వర్షం వస్తే చెప్పేది ఉంది. అందుకే బదరి వెళ్ళేవాడు తప్పనిసరిగా గొడుగు పెట్టుకెళ్ళాలి. పొరపాటున ఆ మంచు కొండల్లో చలికి తడిశామా వర్షంలో, ఇక మీ శరీరం సూదులు గుచ్చినట్టు ఉంటుంది. ఏమంటే తక్కువ చలే అది, ఎటువంటి చలి ఉంటుంది. వెళ్ళినటువంటి వాళ్ళు అనుభవించారు కదా అంతో ఎంతో. కొంతమంది మహాత్ములు ఉంటారు ఇందులో, పూర్వజన్మలో యోగులు అయ్యి ఉంటారు. అటువంటి వాళ్ళకి బదిరి వెళ్ళినా చలి అనిపించకపోవచ్చు, కానీ మాదిరివాడికి చలి అనిపిస్తుంది అనమాట. అందుకనే ఎక్కువ మంది గొడుగులు పట్టి కడతారు. ఆ గొడుగులు ఆదిశేషుడు అనుకోవాలట. అక్కడికి వెళ్ళినప్పుడు చేతిలో ఉన్న గొడుగును ఆదిశేషాయ నమః అనుకోవాలట. అప్పుడు ఆదిశేషుడి దేవల్ల మనకి శిరస్సు మీద ఏ విధమైన బాధ లేకుండా వర్షం పడకుండా ఉంటుంది. ఆదిశేషుడు తన పడగలతో గొడుగు పడతాటండి. చేతిలో ఉన్న గొడుగును ఆదిశేషుడిగా భావించి నమస్కరిస్తే, అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళు శేషుణ్ణి భక్తితో తలుచుకుంటారు. సరే, అదో పక్కన పెడితే అక్కడ సరిగ్గా స్వామివారి పాదాల దగ్గర ఆ గంగా నదిలోకి అలకనందలోకి దిగే చోట ఓ మెట్టు కనబడుతుంది. ఆ ప్రాంతమును బ్రహ్మకపాలము అంటారు. అక్కడికి వచ్చి పుర్రి పడిపోయిందనమాట. అందుకే బదరి బ్రహ్మహత్యా పాపములను కూడా తొలగించే స్థలం. అక్కడికి వెళ్ళి మనం భక్తి శ్రద్ధలతోటి స్నానం చెయ్యాలి. అక్కడే స్నానం చేయిస్తారు. అక్కడికి దగ్గరలో ఉష్ణకుండం కూడా ఉంటుంది, కానీ ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఉష్ణకుండంలో కాకుండా ఈ చన్నీళ్లలోనే స్నానం చేస్తారు. తల్లో తండ్రిలో మరణించిన వాళ్ళు ఉంటారు కదా, తండ్రి బతికుండగా తద్దినం పెట్టకూడదు, కానీ తండ్రి మరణిస్తే మాత్రం వాడు తల్లున్న పితృదేవతలకి పిండ ప్రదానం చేయాలి. అక్కడ పిండ ప్రదానం చేయటం చాలా మంచిది. పితరులకు అనంత పుణ్యం కలుగుతుంది, వాళ్ళకి ఆహారం లభిస్తుంది. అక్కడ పిండ ప్రదానం చేస్తే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తండ్రి బతుకున్నవాడు మాత్రం అక్కడ పిండం పెట్టకూడదు సుమా. పితృదేవతల కార్యక్రమాలు చేయడానికి జీవత్పితరులు పనికిరారు. కన్న తండ్రి బతుకున్నంత వరకు పొరపాటును కూడా ఆ పని చేయకూడదు. ఒకవేళ కన్న తండ్రి ఉన్నప్పటికీ ఈ వ్యక్తి ఎవరికో దత్తత వెళ్ళాడు, దత్తత తీసుకుని తండ్రి తెచ్చిపోతే మాత్రం దత్తత తీసుకోబడినటువంటి ఆ తండ్రి మరణించాక అతనికి పిండం పెట్టచ్చు. అప్పుడు అక్కడ కన్న తండ్రి బతుకున్నా సరే ఇది వర్తించదు. ఎందుకంటే దత్తత తీసుకున్నవాడే తండ్రి గోత్రం మారిపోయింది కనుక. తక్కిన వేళల్లో తండ్రి బతుకుండగా పిండ ప్రదానం చేయకూడదు. ఎవరి చేత చేయించాలి? అక్కడ ఉన్న పురోహితుల చేత ఎవరో చేత చేయించాలి, లేదా వరణ పుచ్చుకున్న వాళ్ళ చేత చేయించాలి. తక్కిన వాళ్ళంతా అక్కడ తప్పనిసరిగా పిండ ప్రదానం చేయటం మంచిది. చాలా ఉత్తమ స్థలం అది. ఇటు తల్లి తండ్రి ఇద్దరూ ముక్తి పొందుతారు. దాంతోపాటుగా మన వంశంలో ఎవరెవరు నరకాలలో ఉన్నారో వారంతా నరకం నుంచి ఉత్తీర్ణులై ఉత్తమ లోకాలకి ఊర్ధ్వలోకాలకు పెడతారు. అక్కడ పిండ ప్రదానం చేయటం వల్ల బ్రహ్మ సంతోషిస్తాడు. ఓహ్, నువ్వెంత మంచివాడివిరా, ఈ క్షేత్రమునకు వచ్చి నా బ్రహ్మకపాలం పడిన స్థలంలో పితరులకు పితృకార్యం చేశావు, కాబట్టి నీకు వంశాభివృద్ధి కలుగ్గాక, నీ దోషములు తొలగిపోగాక, నీకు భవిష్యత్తులో సద్గతులు కలుగ్గాక, నీకు సకల రుణములు తొలగిపోగాక అని ఆశీర్వదిస్తాడు. బ్రహ్మ ఆశీర్వదించాక శివుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఇద్దరు ఆశీర్వదించాక ఆ ఎదురుగుండా కొండ మీద కూర్చున్నటువంటి నారాయణుడు, బదరీ నారాయణుడు ఉంటాడే, బదరీ విశాలుడు, ఆయన ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. అందుకే ఈ పని చేసినటువంటి వాడు, శ్రద్ధతో చేసినటువంటి వాడు, ఆనందముతో చేసినటువంటి వాడు, మొక్కుబడిగా కాకుండా పరమ ప్రీతితో చేసినటువంటి వాడు జీవితంలో అశాంతి పొందడు, ప్రశాంతిగా జీవిస్తాడు. అంత దివ్యస్థలం అది. ఆ స్థలంలో ఎప్పుడైనా అవకాశం ఉన్నటువంటి వాడు ఆశ్వీజ పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, తర్వాత శ్రావణ పూర్ణిమ, భాద్రపద పూర్ణిమ, వీటిలో వరుసగా జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వేజ ఈ 5 మాసాలలో ఉన్న పూర్ణిమలలో అక్కడ ఉండగలిగితే వాడు మహర్జాతకొట్ట. పూర్ణిమ నాడు బదరీ క్షేత్రంలోకి లేక కేదార క్షేత్రంలోకి రెండింటికి సమానమైన ఫలితమే. ఆ క్షేత్రాల్లోకి స్వయంగా త్రిమూర్తులు 3 వస్తారు. ఇటు అటు 2 వైపులా ఉన్నటువంటి వాళ్ళ మీద తమ కాంతిని దృష్టిని ప్రసరింపచేస్తారు. దానివల్ల అక్కడికి వెళ్ళినటువంటి వాడు జీవితంలో అశాంతి పొందడు. ఇంకా రహస్యం ఏంటంటే ఏ మూల ఏం జరుగుతుందో తెలుస్తుందండి. నేను చెప్పేది విశ్వాసం కలిగిన వాడికి. ఇది తెలుసుకుని వెడితే, తెలియకుండా వెళ్ళిన వాడికి ఏ ఫలితం లేదు. తెలియకుండా వెడితే భయం ఏముంది? ఎదురుగుండా పాము ఉందని తెలిస్తే అక్కడికి వెడితే పాము అని భయపడతాం. పాము ఉందని తెలియకపోతే దాని పక్క నుంచి వెళ్ళిపోయినా మనకేం తెలియదు. అందువల్ల ఇలాంటి రహస్యములు తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండి త్రిమూర్తులారా ఆశీర్వదించండి అంటే వాళ్ళు ఆశీర్వదిస్తారు. అటువంటి వాళ్ళకి ఇంచుమించుగా భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి. ఇదివరకు జరిగినవి, జరగబోయేవి కూడా తెలుస్తాయి. నేను అలాంటి వాళ్ళని చూశాను.
ఆ ప్రాంతానికి వెళ్ళి ఇవన్నీ శాస్త్ర ప్రకారంగా చేసినటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఏం జరిగేది తెలిసేది. ఒక ఆవిడకైతే కళ వచ్చేదట. కళలో ఏమొస్తే జరిగిపోయేది. వచ్చే సంవత్సరం మాకు ఇల్లు వస్తుంది అనుకుంది ఆవిడ. అలా కళలో ఆవిడ ఊహ రాగానే ఇల్లు వచ్చింది. నాకు పెళ్ళి అవుతుంది అనుకుంది అమ్మాయి, పెళ్ళి అయిపోయింది. ఇలా ఏదనుకుంటే అది అవుతుందన్నమాట. వాళ్ళకి జరగబోయేది తెలుస్తుంది కూడా. తెలియాలంటే ఈ పూర్ణిమలు జ్యేష్ఠ మాసం నుంచి ఆశ్వీజ మాసం వరకు ఉన్న పూర్ణిమలలో బదరీ వెళ్ళి అక్కడ ఉండి భక్తితో నారాయణుడిని స్మరించాలి. అది చాలా కష్టం. భక్తితో స్మరించాలంటే మాటలేం కాదు, మనకి భక్తి కంటే రక్తి ఎక్కువ గనక. కానీ ఏం చేస్తాం, భగవంతుడిని ఆ కాసేపైనా భక్తి మనం కోరుకోవాలి. తీరా పూర్ణిమ నాడు అక్కడ కూర్చున్నప్పుడు వీడు భక్తితో సాయం సంధ్యా సమయంలో పూర్ణిమ ఘడియలు వచ్చి చంద్రుడు కనపడే సమయంలో జపం చేద్దాం అనుకుంటుంటే ఒక్కోసారి వర్షం రావచ్చు, లేదా తీవ్రమైన చలిగాలు రావచ్చు. దాంతో వాడు భగవద్ దర్శనానికి వెళ్ళడం మానేసి ఇంట్లో ముసుక్కప్పు పడుకుంటాడు. అక్కడ రూములు ఇంకేముంది, రూములో పడుకోగానే నారాయణ దర్శనం అవ్వదు, బ్రహ్మ దర్శనం కాదు, శివ దర్శనం కాదు, దాంతో శక్తులు రావు. అందుకనే వర్షం వచ్చినా సరే చలిని లెక్క చేయక ఏ గొడుగైనా వేసుకునైనా సరే ఆ ప్రాంతాల్లో ఆ విష్ణుమూర్తి యొక్క ఆలయ ప్రాంగణంలో ఎక్కడో చోట కూర్చుని పూర్ణిమ ఘడియల్లో ఎక్కువసేపు అక్కర్లా, కనీసం ఒక 5-10 నిమిషాలు కూర్చుని వచ్చేయాలట. కానీ ఎందుకో తెలియదు, కానీ చాలా మందికి ఆ టైంలోనే పరీక్ష వస్తుందండి. పాపం భాద్రపద పూర్ణిమకి ఒక ఆయన వెళ్ళాడు ఇలాగే, నేను చెప్పానని. ఆ పూట కురిసిందిటండి వర్షం, పొద్దున సాయంకాలం దాకా అలా కురుస్తూనే ఉంది. చలికి తట్టుకోలేక అసలు ఎవరు రూముల్లోంచి కదలలేకపోయారట. బయటికి వెళ్దామంటే కాళ్ళు మండిపోతున్నాయి. ఆ చలికి కాళ్ళు మండుతాయి. దాన్ని కోల్డ్ బర్నింగ్ అంటారు. సూదులతో కూర్చున్నట్టు అయిపోతుందన్నమాట. దాంతో వెళ్ళలేకపోయాం గురువు గారు అన్నారు. అలా వెళ్ళగలిగితే భవిష్యత్తు తెలుస్తుంది నాయన. అంత శక్తి నీకు రావాలంటే ఎన్ని పరీక్షలు వస్తాయి. అప్పుడు గనక కాళ్ళకి సూదుల్లో గుచ్చుకుంటున్నా సరే ఓపిక తెచ్చుకుని ఒక 5 నిమిషాలు ఆ గుడి దగ్గరికి వెళ్ళగలిగితే మకాన్ దగ్గర నుంచి, ఆ తర్వాత వాడి జాతకమే మారుతుంది. నేను చెప్పాను కదా, చాలా పరీక్ష అది. నాకే పరీక్షలు ఎదురే, నేను వెళ్ళలేకపోయానంటే 2-3 సార్లు. దాన్ని బట్టి ఆలోచించండి. కాకపోతే మీరు కొంచెం జ్ఞానులు, నాకంటే గొప్పవాళ్ళ నా నమ్మకం, మీరు వెళ్ళగలరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే గురువుల కంటే గురువుల యొక్క భక్తులే గొప్పవాళ్ళని చెప్పాను కదా. ఇలా పురాణం పైన చెప్పి పైన కూర్చుని ఆసనం మీద, ఉన్నతాసనం మీద కూర్చుని చెప్పేవాడు కంటే ఒక్కొక్కప్పుడు కింద ఉండి వినేవాడికి ఎక్కువ భక్తి ఉంటుందిట. చెప్పేవాడు చెప్పుకుపోయినా వినేవాడు అందులో ఉన్న వాటిని నమ్మి ఆచరించి తరించేవాళ్ళు ఎక్కువ ఉంటారు సహజంగా. అందుకే వక్త కంటే శ్రోత గొప్పవాడు. వక్త ఏమిటి, రోజు చెబుతున్నాం కదా అనుకోవచ్చు, ఒక్కోసారి అనుభవించి చెప్పకపోవచ్చు, అందులో ఉన్న వాటినే పరిపూర్ణమైన విశ్వాసంతో చెప్పకపోవచ్చు. కానీ వినేవాడు అలా కాదు కదా. మా గురువు గారు చెప్పారనే నమ్మకంతో వింటారు. వాళ్ళు విన్న తర్వాత ఆచరిస్తారు, ఆచరిస్తే తరిస్తారు. అలా తరించిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక ఆయన చేబ్రోలని ఒక గ్రామం ఉన్నది, తాడేపల్లిగూడానికి ఏలూరికి మధ్యలో ఉంటుంది. ఆ ఊళ్ళో ఒక 70 ఏళ్ల ఆయన ఉన్నాడు. ఆయన ఒకప్పుడు ఇలాగే చెప్పినట్టు చేశాడు. ఆయన ఇప్పుడు ఈ మధ్యన ఇళ్లలోంచి రావట్లేదు. కానీ ఆయన ఇక్కడ బాణలింగం ప్రతిష్ఠింపబడుతుంది, మా గురువుగారు ప్రతిష్ఠిస్తారని చెప్పేట్టు కొంతమందికి. నిజంగానే ప్రతిష్ఠించాం. గురువు గారు చేసే పని అతనికి తెలిసిపోతుంది. ఇంట్లో కూర్చుంటే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? అదే బదరీ మహిమ అంటే. మా గురువు గారు ఈ పని చేస్తారు అనుకుంటే వాళ్ళు అనుకున్నట్టే గురువుగారు ఆ పని చేస్తున్నారు. ఇది గురు శిష్య బంధం అంటే. ఇది గురువుల్ని నమ్మి వాళ్ళు పురాణములు విని అక్కడ ఆచరించటం వల్ల వచ్చిన మహామహిమ అంటే. ఈ ఎలా వస్తుందంటే అంత భక్తి ఉండాలి. వాడు గుర్తుపెట్టుకోండి, ఎన్నో జన్మల సంస్కారం ఉంటే కాని ఇలాంటి పురాణములు వినలేరు, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కాని గురువు గారికి పక్కకి రాలేరు. వచ్చినా ఆచి తూచి మాట్లాడాలి. పిచ్చివాగుడు వాగితే నోరుంది కదా అని, మేం గొప్పవాళ్లం కదా అని అనవసర ప్రసంగం చేస్తే చివరికి వచ్చే జన్మలో మోగవాళ్లే పుడతారు. అనేక క్షుద్రమైన అల్పములైన నీచములైన జన్మలు ఎత్తుతారు. మన పూర్వజన్మ సుకృతాన్ని అలా సుకృతంగా అట్టే పెట్టుకోవాలి. అనవసర ప్రసంగం చెయ్యరదు. అసలు గురువు దగ్గర తలెత్తి మాట్లాడద్దన్నారు పెద్దలు, తెలుసా మీకు? ఇలా ముఖంలోకి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూసి మాట్లాడకూడదట. అందుకే కొంతమంది కొంచెము తల వంచి అప్పుడు మాట్లాడతారు. పద్మపాదుల వారు శంకరాచార్యుల వారితో మాట్లాడుతున్నప్పుడు నతమస్తకుడు అంటే తల వంచి మాట్లాడేవాట. సూటిగా గురువు కళ్ళల్లోకే చూడొద్దన్నాడండి ఆయన. ఇది శంకరుడు కూడా చెప్పలా, పద్మపాదుడు చెప్పాడు. అటువంటిది ఆయన కళ్ళలోకి ఇలా సూటిగా చూసి, ఏమండి మీతో పాటు ఫ్లైట్కి ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడుగుతాడా? అడిగితే వాడు భక్తుడా? ఇలాంటివన్నీ అజ్ఞానములు. వీటి వల్ల ఏమవుతుందన్నమాట,
మనం బదరీ వెళ్ళినా సరిగ్గా బదరీ స్వామి దగ్గరికి పూర్ణిమ నాడు వెళ్లే సమయంలో కుంభవృష్టి కురుస్తుంది, పిచ్చెక్కుతుంది, గదిలో పడుకుంటాం, తిండి తింటాం, ఇంటికి వస్తాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దిక్కుమాలదానా అని పెళ్ళాన్ని వాడు తిడతాడు, దిక్కుమాలాడా అని ఆవిడ తిడుతుంది. ఇద్దరు సోమసుంటా తోమసుంట. రోజు మొగుడు పిల్లలు ఎందుకు ఉడుకుతొస్తారంటే ఇదే కారణం. పరమ గురు ద్వేషం, గురు ద్రోహం ఎక్కువైపోవడం వల్ల, ఉండవలసింది లేకపోవటం వల్ల. ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి. గురువు అంటే మాటల ఇవన్నీ తెలుసుకుని బతకాలి. అందువల్ల జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, ఆశ్వీజ, భాద్రపద మాసాదులలో పూర్ణిమ నాడు సంపూర్ణమైన శరణాగతితో బదరీలో ఉండండి. మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టకు, పరీక్షించకు స్వామి. పూర్ణిమ నాడు ఈ ఆలయం దగ్గర ఎక్కడో చోట ఒక మెట్టు మీద ఎంతసేపు కూర్చుని నిన్ను స్మరించే భాగ్యం ఇయ్యి అని ఆ స్వామిని ప్రార్థించండి. ఆయన కరుణామూర్తి, అప్పుడు రక్షిస్తాడు, పరీక్షించడు. పరీక్షించినా ఆ పరీక్షలో నెగ్గే శక్తి ఇస్తాడు. అప్పుడు మనకి భూత భవిష్యత్ వర్తమానములు ఏమేమిటో తెలుస్తాయి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలుస్తుంది. మళ్ళీ బయట పెట్టకూడదు. మనం పెట్టకుండా ఓహో ఇలా జరగబోతున్నది అనుకుని అతి జాగ్రత్తగా ఉంటాం, పతనం కాకుండా ఉంటాం. దానివల్ల ఈ లోకంలోనూ సుఖం పొందుతాం, శరీరం విడిచిపెట్టాక పవిత్ర లోకాలకు వెడతాం, ముక్తి పొందగలుగుతాం. అంతటి దివ్యస్థలం బదరికా క్షేత్రం అంటే. ఇంకా బదరికా క్షేత్రంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కాలినడకనే తిరగాలి. శివుడు చెబుతున్న మాట ఇది, స్కందుడితో చెబుతున్న మాట. బదరీ క్షేత్రంలో మా నాని ఒక ప్రాంతం ఉందని చెప్పాను కదా ఇదివరకు కూడా మీకు ప్రారంభంలో. అక్కడే సరస్వతి నది పుట్టిన స్థలం కనపడుతుంది. ఇంకా లోపల ఎక్కడో కొండల్లోంచి పుట్టింది, అవి మనకి తెలియదు, ఎందుకంటే కొండలు గనక. అక్కడ బండరాతిలోంచి నది దబ్బ 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 బయటకు వస్తుంది. ఈ బండరాయి అవతల ఏముందో తెలుసుకోగలిగితే వాడు వైకుంఠానికి వెళ్ళినట్టే. ఎలా తెలుస్తుంది? అదంతా కొండ సొరంగంలోంచి వస్తుంది. అది ఆ కొండలోకి అడుగు పెడితే చచ్చూరుకుంటాడు ఒక దెబ్బకి. ఆ గంగా నది పక్కనే సరస్వతి నది ప్రవహిస్తున్న చోట ఎంత వేగంగా వస్తుందో సరస్వతి. మంచు ముద్దది, అంత చల్లగా ఉంటుందా నీరు. అందువల్ల ఆ ప్రాంతమే తెలుసు కనుక ఆ మానా దగ్గరే సరస్వతి పుట్టిందని ఊరికే మనం అనుకుంటాం అనమాట. ఆ లోపల ఎంతో దూరం కొండ గుహలోంచి వస్తుందన్నమాట అది. అదిగో ఆ ప్రాంతమును మానము అంటే గౌరవం ఇచ్చే స్థలము అంటారు. సరస్వతి అభిమాన, మహా గౌరవం కలిగినటువంటి స్త్రీ జగన్మాత ఆవిడ. ఆ సరస్వతి నది పుట్టిన స్థలం ఉంది. అక్కడికి మన మకాన్ దగ్గర నుంచి కానీ లేక బదరీనారాయణుడి దగ్గర నుంచి కానీ కాలి నడకన వెళ్ళాలట. వెళ్ళరు ఎవరు, 4 కిలోమీటర్లు నడవలేక. అక్కడ కూడా కార్లు బస్సుల్లో పెడతారు. ఒక్క 4 కిలోమీటర్స్ మన కోసం మాత్రం కేటాయించలేమా? అయితే పాపం ముసలి వాళ్ళకి మినహాయింపు అనుకోండి. మరీ బొత్తిగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు నడవలేరు, మిగతా వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు తాతయ్య గారిని తీసుకెళ్ళండి, ఆయన గ్యారంటీగా నడుస్తారు. ఆయన జాంబవంతుడు. ఆనాడు వామనుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు ఆయన. ఆయనే నడిచి వస్తున్నారు శుభ్రంగాను. ఈ 25 ఏళ్ల కుర్రాళ్ళు నడవలేరట, 30 ఏళ్ళ వాళ్ళు నడవలేరట. ఎందుకని? ఎప్పుడు నడవకుండా ఇంట్లో కూర్చొని పడుకోవడమే, అసలు వాకింగ్ లేదు. ఇప్పుడు కలియుగంలో అది పోయింది అనుకోండి. అందుకే ఒక ముక్క మాట్లాడితే 100 సార్లు తడుకుంటారు అనమాట. కారణం ఏమిటంటే మనం ప్రాక్టీస్ మర్చిపోతున్నాం. అవి మంచివి కాదు. తప్పనిసరిగా మనం వాగ్ధారతో మాట్లాడాలి, దబ 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 మాట్లాడుతూ ఉండాలి, అనర్గళంగా మాట్లాడాలి. గొంతుకుని ఎవడో పట్టి నొక్కేసినట్టు మాట్లాడకూడదు. అర్గళం అంటే గొంతు పట్టేయటం, అనర్గళం అంటే ఎవడో పట్టకుండా ఉన్నట్టుగా మాట్లాడటం అనమాట. ఒక నది ప్రవహించినట్లుగా వెళ్ళిపోవాలి వాక్ అంటే, వాయువు ప్రవహించినట్టుగా వెళ్ళిపోవాలి వాక్ అంటే. అనర్గళంగా రావాలి అంటే అభ్యాసం చెయ్యాలి. సరస్వతిని మనం కటాక్షం కోసం ప్రార్థించాలి. అలాంటి యోగం మనకి ఎప్పుడు వస్తుంది అంటే బదరీ క్షేత్రంలో కాలినడకన వెడితే వస్తుందట. కాలినడకన ఈ వ్యాసుని గుహ, గణేశ గుహ, సరస్వతీ నది ఇటువంటి ప్రాంతాలకి వెళ్ళండి. వెడితే భగవంతుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. అది మహాతపస్సు కనుక ఆ తపస్సు వల్ల గ్యారంటీగా కాశీలో మరణించే యోగం ఇస్తాడు. ఆ యోగం వల్ల వీడికి ఇంకా శాశ్వతమైన కైవల్యం లభిస్తుంది. సరస్వతిలో వీలున్నంత వరకు స్నానం చేయండి. పగటిపూట వెళ్ళండి. అందుకే సరిగ్గా 10 గంటలకో వెళ్ళారంటే 12 లోపు ఆ సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం. మరీ పొద్దుటిపూట అక్కడ స్నానం చేయలేరు. అందుకనే సరస్వతీ నదిలో అభిజిన్ ముహూర్తంలో స్నానం చేయటం చాలా మంచిదట. అంటే 11:30 నుంచి 11:45 నుంచి 12:45 మధ్యలో సరస్వతిలో బుడుంగును ములిగి లేవండి. ఎక్కువసేపు ఉండదులేండి, మళ్ళీ ఎక్కువసేపు ఇంట్లోకి తీసుకురావడం కష్టం. అలా స్నానము చేసినటువంటి వాడికి సరస్వతీ కటాక్షం వస్తుంది.
3 సార్లు మేము చేసాం. పాపం మా పెద్ద పాపను అప్పట్లో మా శ్రీకర్ని బుడుంగిని ఉంచేశాను నేను. ఆ తర్వాత అలా ఉండిపోయా. పావు గంట పోయాక బేర్మన్నాన్ని ముంచేసామంది మూతిలో పెట్టి. అప్పుడు కాబట్టి ముంచే ఇప్పుడు ముంచలేమనుకోండి. అందుకని చిన్నప్పుడు పిల్లలు తీసుకుపోవాలి యాత్రలకి. ఇప్పుడు వాళ్లే నన్ను ముంచేటట్టున్నారు. కాబట్టి చిన్నప్పుడు వెళ్ళాలి, చిన్నప్పుడైనా వెళ్ళాలి. లేదా కొంచెం పరిపక్వత వచ్చినటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. ఇటువంటి వాళ్ళు ఉంటారే వీళ్ళకి శ్రద్ధ ఉంటుంది. చెప్పిన నేను కూడా మర్చిపోతాను, కానీ వీళ్ళు చెవుల్లో ఒకసారి వేసుకుంటే మర్చిపోరండి. నాకు ఎంత ఆశ్చర్యం అంటే, విజయ నిర్మల్ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఎక్కడ, నార్త్ కెరోలినా ర్యాలీలో. ఎప్పుడూ కపిలుళ్ళు 2 రకాలుగా ఉంటారని చెబితే అది కూడా గుర్తుపెట్టుకుని మెసేజ్లో పెడతారండి ఆవిడ. అసలు ఎప్పుడు చెప్పానో నాకే గుర్తుండదు. ఏ పురాణంలోనూ 3 సార్లు చెబుతూ ఉంటాం కదా ఈ పురాణాలు. ఫలానా సంవత్సరం కపిలుడు అనేవాడు ఈ మహర్షే కాకుండా మరో కపిలుడు కూడా ఉన్నారని చెప్పారండి అని ఆవిడ గుర్తుపెట్టుకుని మెసేజ్లో పెట్టారు. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిందనమాట. ఆహా, ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు. ఎప్పుడో చెప్పిందని విన్న తర్వాత మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటున్నారన్నమాట. ఇవాళ చెబితే రేపు మర్చిపోతారు చాలా మంది. అలాంటిది ఆవిడ అన్ని గుర్తుపెట్టుకోగలుగుతున్నారు అంటే వాళ్ళు ఎంత సాధన చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారన్నమాట, ఓహో సరస్వతిలో స్నానం చేయమని చెప్పారు కాబట్టి మనం శక్తి వంచన లేకుండా ములుగుదాం అనుకుంటారు. వాళ్ళు ములుగుతారు కూడా. అలా మునగడం వల్ల ఇంకా సంసారంలో మునగరు, విషయ వాసనలలో మునగరు. ఈ విషయ వాసనలే ఒక బురద. ఈ బురదలో మునిగిపోతున్నాం మనం. సంసారం భయంకరమైన వాసనలు కదండి. విషయ వాసనలు అంటే ఏంటి? వ్యసనాలతో, నీచత్వంతో, తగాదాలతో కూడింది సంసారం. అంటే సంసారం కంటే బురద వేరేం లేదు. ఇందులోంచి బయటపడడం అంత తేలిక కాదు. ఊబిలో కూరుకుపోయిన వాడైనా బయటికి రాగలడేమో, కానీ సంసారం అనే బురదలో మునిగిపోయిన వాడు బయటపడ్డాడు. మీరు ఒకసారి చూడండి, సంసారంలో ప్రవేశించాక ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, అత్త, మామ, డాడీ, మమ్మీ, ఇలా ఎన్ని రకరకాలైనటువంటి వాటిలో పడిపోతారు. నా ఇల్లాలు, నా పిల్లలు, ఆ పిల్లల తర్వాత మళ్ళీ మనవలు, మనవరాళ్ళు, జీడిపప్పులు, గన్నేరు పప్పులు తిండి తెస్తాను అనుకోండి. అలా ఈ రకరకాలైన ఆహారాలు, ఎన్ని నిరంతరం వీటి వ్యసనాల్లోనే పడిపోతున్నాం. అందుకే సంసారాన్ని ఏమన్నారు? పంకం అన్నారు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనే బురదలో పూర్తిగా కూరుకుపోయి తల కూడా అందులో మునిగిపోయి పైకి లేవలేకపోతున్న మనబోటి వాళ్ళని పైకి లేపడంలో అమ్మవారి కంటే గొప్పది లేదు గనకే అమ్మవారిని సముద్ధరణ పండిత అన్నారు. ఉద్ధరించి పైకి తీసుకొచ్చే పండితురాలు ఆవిడ. స్కిల్డ్ పర్సన్ అనమాట. పండితురాలు అంటే అక్కడ అర్థం ఏంటనమాట, ఆవిడకి స్కిల్ ఉంది. బురదలో కూరుకుపోయిన వాడిని పైకి తీయడం కష్టం కదా. ఇంకోటి ఎవడన్నా దిగితే వీడిని బయటికి తీయడానికి వాడు మునిగిపోతాడు. పోని చేతిలో కాళ్ళలో పైకుంటే వాడికి తాడేసి తాడు పట్టుకోరా బయటికి లాగుతాం అనొచ్చు. అసలు తల కూడా కనపట్టలేదు, వాడు మునిగిపోయాడు. ఇప్పుడు వాడిని ఎలా తీయాలి? ఏ ప్రొక్కలైనా పట్టుకొస్తే అది వాడిని తొక్కి చంపేస్తుంది. వాడిని తీయాలంటే, అవునా? అలాంటి వాడిని కూడా కనిపెట్టి జాగ్రత్తగా వాడిని బయటికి తీయటం అంటే మాటలు కాదు. అలా సంసారం అనే బురదలో కూరుకుపోయిన మనల్ని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చేటటువంటి మహాపండితురాలు అమ్మవారు. అందుకే అమ్మకు నమస్కారం చెయ్యాలి మనం. ఇక్కడ మనం అలా స్నానములు చేస్తే మనకు అలాంటి జ్ఞానం కలుగుతుంది, ఊహాతీతులం కాగలుగుతాం. ఆ తర్వాత ఈ సరస్వతి స్నానానంతరం తిరిగి అక్కడున్న కొండ ఉంది, ఆ కొండకి వెళ్ళాలి. ఆ కొండకి ఎంత గొప్ప శక్తి ఉన్నది. వేదవ్యాస మహర్షి అక్కడ తపస్సు చేశాడు గనక వ్యాసుడే కొండ, కొండే వ్యాసుడు. వ్యాసో నారాయణో హరిహని రోజు చెబుతున్నాము మీకు. విష్ణువు అక్కడ కొంతకాలం తపస్సు చేశాడు. తపస్సు చేసి నారద దర్శనం పొందాడు. నారదుడు ఆయన్ని భాగవతం రాయమన్నాడు. అక్కడితో అయిందా? అంతఃపూర్వం కూడా తపస్సు చేశాడు ఆయన. తపస్సు చేసి పరమ పవిత్రమైన పంచమ వేదం మహాభారతం అక్కడే రాశాడు. వ్యాసుడి గుహ ఇలా ఉంటుంది, దానికి ఎదురుగుండా గణేశ గుహ ఉంటుంది. వేదవ్యాస మహర్షి బదరీలోనే భారతం రాయాలనుకున్నాడు. ఒక రోజున పొద్దుటే లేచి సరస్వతీ నదిలో స్నానం చేసి ఆ తర్వాత తన గుహ దగ్గరకు వచ్చి ఒంటి మీద కనీసం ఒక కండువా కూడా లేకుండా జింక చర్మం ఉరికి అలా ఉత్తరీయంగా వేసు కూర్చున్నాడు. ఆయనకి నడువు పెట్టుకున్న గుడ్డ, పైన వేసుకున్న యజ్ఞోపేతం లాంటి చర్మం తప్పేమీ లేవు. మనకు వల్లే కోట్లు లేవు, స్వెట్టర్లు లేవు, హీటర్లు పెట్టుకోలేదు లోపల. హాయిగా గుహ బయట కూర్చున్నాడు. కూర్చుని ఓం నమో నారాయణాయ అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇప్పుడు నేను పంచమ వేదమైన భారతం రాయాలి.
రాయాలంటే మాటలు కాదు. నేను శ్లోకం చెబుతూ ఉంటే చెప్పిన వెంటనే చెక్క 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 రాసి పెట్టి ఒక రైటర్ కావాలి, వ్రాయసకాడు కావాలి. తెలుగులో వ్రాయసకాడు అంటాం, సంస్కృతంలో లేఖకుడు అంటాం. ఇలాంటి వాడు నాకు కావాలి అనుకున్నాడు. ఎవడు రాయగలడు? ఎవడు పడితే వాడు రాయలేడు. అందులో వ్యాసుడు చెప్పే శ్లోకాలు ఏం రాస్తారండి? ఇంత పురాణములో రోజు చెప్పే శ్లోకాలను కూడా మళ్ళీ టైప్ చేస్తే అందులో 100 బూతులు వస్తాయి. బాత్ బాత్ మే బూతులై అన్నట్టుగా ఉంటుంది. ఒక మేటర్ తయారిస్తే అందులో 100 సార్లు దిద్దాలి. ఏది తెలుగు ఏది సంస్కృతం ఇప్పటికీ తెలియట్లేదు. కదంబ వృక్షం అనంటరా బాబు అంటే కదంబ చెట్టు అని పెడతాడు. అది చూస్తే నాకు ప్రాణం గజగజలాడిపోతుంది. నా వెబ్సైట్ లోనే కనపడతాయి, నా ఫేస్బుక్ దాంట్లోనే పెడతారంటే నాకు తెలియదుగా. అవన్నీ మా శిష్యులే నడుపుతున్నారుగా. అది మార్చండి అంటే ఆ కదంబ చెట్టు ఏడాది నుంచి అలాగే ఉంటుంది. అందులో కదంబ వృక్షం అని మార్చండి ఈసారైనా. కదంబం అనే సంస్కృతం పక్కన చెట్టు తెలుగు పదం వాడకూడదు కనుక కదంబ వృక్షం అనాలి. లేదా మల్లె మొక్క అనే తెలుగు పదంలాగా వాడచ్చు. కడిమి చెట్టు అనండి. కదంబ వృక్షం అనలేకపోతే ఆ వృక్షం ఏదో తెలియకపోతే కడిమి, కదంబం ఏమవుతుంది తెలుగులో? కడిమి. అప్పుడు కడిమి చెట్టు అనండి హాయిగా. కడిమి చెట్టు మహిమ, కదంబ వృక్షం మహాత్మ్యం. అలాగే అశ్వత్థ వృక్ష మహాత్మ్యం లేదా రావి చెట్టు తెలుగులో మర్రి చెట్టు, సంస్కృతంలో ఏమనాలన్నమాట? వటవృక్షం అనాలి. కపిత్థ వృక్షం లేదా తెలుగులో వెలగ చెట్టు. ఇది తెలుసుకోండి, కొంత ఏం ఇబ్బంది కాదు. కాబట్టి ఎన్నాళ్ళైనా బుర్ర అంత తేలికేం కాదు. భాష రావడం అంటే అంత తేలిక కాదు. అందువల్ల మహానుభావుడు వ్యాసుడు చెబుతూ ఉంటే శ్లోకం రాసేవాడు బండబూతులు రాస్తే బాగుండదు కదటండి. పూజించు అంటే పూంజితు అని రాశాడు. ఒక ఆయన టైప్ చేసి పెట్టాడు. అది పూజింతు పోయి పూంజితు. బాబోయ్ ఈ 0 అటు మార్చండి అని చెప్పాల్సి వస్తుంది. డిటిపి తీసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, వాళ్ళకు కూడా అంతో ఎంతో మరి పాండిత్యం ఉండాలి. అందున వ్యాసుడి భాష కొంచెం క్లిష్టంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఉంటాయండి. మీరే భాగవతం, సంస్కృత భాగవతం ఒక్కసారి వీలుంటే ఇంటికి వెళ్ళి చూడండి. పక్కన తాత్పర్యం, ఇటువైపు శ్లోకం ఇచ్చి గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేశారు కదా. శ్లోకం ఉంటుంది, పక్కన తాత్పర్యం ఉంటుంది. అందులో 5వ స్కంధంలోకి వెళ్ళండి, పంచమ స్కంధం. ఒకసారి ఆ పంచమ స్కంధంలో ఉన్నటువంటి గద్యాలు చదవండి. ఇలా ఉంటుందా భాష అనిపిస్తుంది అనమాట. పిచ్చెక్కిపోతుంది. అందులో ఏ భాష ఏదో తెలియదు. అమ్మ బావో మంచి వజ్రం లాంటి పదాలు పడతాడు. కఠినంగా ఉంటాయి పదాలు. అటువంటివి ఆయన చెబుతూ ఉంటే రాయాలంటే ఎవడు రాయగలడు? మొదట్లో మా శిష్యులు కొంతమంది, గురువు గారు మీరు ఆడియో చేసేస్తే మేము టైప్ చేస్తామన్నారు. ఆ తర్వాత 2 రోజులు పోయాక ఆడియో కష్టం అండి, కొంచెం మీరే తాత్పర్యం రాసేసి మాకు పంపితే స్కామ్ చేస్తే మేము టైప్ చేసుకోవడం తేలికండి. ఆడియో విని దాన్ని మేము మళ్ళీ భాషలో పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉందండి అన్నారు. అంటే ఈ ఆడియో విని కూడా రాయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం క్రమంగా. కారణం ఏంటంటే భాష మీద అంత పట్టు లేకపోవటం. అది తప్పని నేను అనగానే వ్యాసుడు లాంటి వాడు మరి శ్లోకం చెబితే రాసి పెట్టేవాడు ఎటువంటి వాడై ఉండాలి? నిజంగా వ్యాసుడు చెబితే నేను కూడా రాయలేను. కాబట్టి ఆయనకి ఎవరు కావాలి? రాసి పెట్టే స్థాయి కలిగిన వాడు కావాలి. ఆయనకు అలాంటి వాడు ఈ ప్రపంచంలో ఒక్కడే కనపడ్డాట. ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేద సాదనం అని రోజు గణపతిని మనం వేదమంత్రంతో స్తోత్రం చేస్తున్నాం. ఇంత స్పష్టంగా చదవండి ఆ మంత్రాన్ని. అని అనకండి, అంటే ప్రమాదం. అది గణపతి మంత్రం. మంత్రం ఎప్పుడు గురుముఖతః విని స్పష్టముగా పలకవలసింది. అందులో ఏం చెప్పారు? కవిం కవీనాం. గణపతి ఎటువంటి వాడు? కవీనాం కవిం. కవులకు కవి అయిన వాణ్ణి మేము మంచి మాటలు మాకు లభించడం కోసం ధ్యానం చేస్తున్నాం. మాకు వాక్శుద్ధి కలగడానికి మేము ఆయన్ని ధ్యానం చేస్తున్నాం. ఆయన కవులకు కవి అంటే కవులకు కూడా ఆశ్చర్యం కలిగించి వాళ్ళకి కవిత్వం ఇచ్చే శక్తి కలిగిన కవి. సామాన్య కవి కాదు ఆయన. భూలోకంలో చాలా మంది కవులు ఉన్నారు. మేము రాశాం గేయాలు, అవి సరస్వతి పాదాలకి గాయాలు అన్నారులేండి. ఓసారి నారదుడు వెళ్లి సరస్వతీదేవి పాదాలకి నమస్కరించాడు. ఆవిడ పాదాల మీద ఎవరో బ్లేడుతో కోసినట్టుగా రక్తాలు కారుతూ గాయాలు కనబడ్డాయట. అమ్మా ఏమిటి గాయాలు అనగా, భూలోకంలో కొంతమంది రాస్తున్నారు గేయాలు, ఆ గేయాలు నా పాదాలకి గాయాలు అంది ఆవిడ. అలా ఎడాపెడా రాసేస్తే అవుతుందన్నమాట, ఆవిడకి బాధ కలిగిస్తాయి. కాబట్టి మంచి వాక్కుల కోసం కవులకు కవి అయిన గణపతిని పట్టుకుంటే ఆయన కవులకు కవిత్వం ఇస్తాడు.
కవులకే కవిత్వం ఇచ్చేవాడిని పిలిస్తే కవిగారు ఏదైనా చెబితే రాసిపెట్టడంలో ఆశ్చర్యమేమున్నది? అందుకని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన స్తోత్రం చేశాడు. ఆయనకి చాలా ఇష్టమైన నామాలు ఉన్నాయి కదా, ఆ నామాలే రోజు మనం చదువుకుంటున్నాం. గణేశ పురాణంలో ఆ నామాలుంటాయి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఇవి 16 నామాలు వరుసగా. సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, గజకర్ణకుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్నరాజు, ధూమకేతుడు, గణాధ్యక్షుడు, ఫాలచంద్రుడు, గజాననుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు, హేరంబుడు, స్కందపూర్వజుడు, ఇలా మొత్తం 16 నామాలున్నాయి. ఈ 16 నామాలు అత్యంత పవిత్రమేది. ఈ పవిత్ర నామాలు 16 విద్యను ఆరంభించేటప్పుడు చదువుకోవాలి. అక్షరాభ్యాసం చేసేటప్పుడు గాని, కొత్త కోర్సులో జాయిన్ అవుతున్నప్పుడు గాని, ఏదో బీటెక్ చదివినవాడు ఎంటెక్ చేద్దాం అనుకున్నప్పుడు గాని, ఎంబీఏ చేసిన వాడు ఇంకేదో సీఏ చేద్దాం అనుకున్నప్పుడు గాని, ఇలా మంచి పనులు, కొత్త పనులు ఆరంభించేటప్పుడు విద్యారంభ కాలంలో ఈ నామములు చదువుకుని విద్యను ఆరంభిస్తే వాడికి విఘ్నం రాదు. కాబట్టి విద్యారంభం ఎప్పుడు చేసినా, ప్రారంభంలో అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు మొదలుకొని కొత్త కొత్త విద్యలు ఎప్పుడు ఆరంభించినా ఈ నామాలు చదవాలి. 5వ తరగతి పూర్తయి 6వ తరగతి నుంచి హై స్కూల్లోకి వెళ్ళేటప్పుడు, 10th పూర్తయి ఇంటర్లోకి వచ్చినప్పుడు, ఇంటర్ పూర్తయి డిగ్రీలోకి వెడుతున్నప్పుడు, లేక బీటెక్లోకి వెడుతున్నప్పుడు, ఇంకేదన్నా మెడిసిన్లోకి వెడుతున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఈ నామాలు పిల్లల చేత చేయించండి. అసలు చిన్నప్పుడు నేర్పితే వాళ్ళు రోజు చదువుతారు కదా, కాబట్టి వాళ్ళకి ఇవి రావాలి. తర్వాత విద్యారంభం అయ్యాక వివాహేచ, పెళ్లిళ్లలో కూడా ఈ నామాలు చేయించాలి. అప్పుడు అమ్మాయికి అబ్బాయికి విఘ్నం లేకుండా పెళ్లి జరుగుతుంది. ఎంత తుఫాన్ వచ్చినా మళ్ళీ తెల్లారేసరి కరెంట్ వచ్చేస్తుంది, పెళ్లిలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి వివాహంలో కూడా చదవాలి. ప్రవేశే, గృహప్రవేశం లేదా ఒక ఊళ్ళోకి ప్రవేశిస్తున్నప్పుడు, యాత్ర చేసినప్పుడు, ఆ యాత్రా స్థలంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కూడా ఇది చదవాలి. ముఖ్యంగా గృహప్రవేశం జరుగుతున్నప్పుడు ఈ నామాలు చదువుకోవాలి. ఈ నామాలు చదువుకుని కుడికాలు లోపల పెట్టాలట. కొత్త ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు ఇల్లు అంటే కంపార్ట్మెంట్, అపార్ట్మెంట్, అది మన డిపార్ట్మెంట్. పూర్వంలాగా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకునే ఓపిక ఎక్కడుంది కనుక అన్ని అపార్ట్మెంట్లే. విశాలమైన ఇళ్లలో బ్రతికిన వాళ్ళం ఒకప్పుడు. మేము లంకంత ఇళ్లలో ఉన్నాం చిన్నప్పుడు. ఇప్పుడు లంకంత పోయి కుర్ర కుంకంత ఇల్లు అయిపోయింది. కానీ పూర్వం చక్కగా విశాలమైన ఇళ్ళు ఉండేవి. సరే ఏదైతే లేండి, మొత్తం మీద ఇంట్లో ప్రవేశించేటప్పుడు కుడికాలు లోపల పెడుతూ ఈ నామాలు చదువుకుని వెళ్ళాలన్నమాట. అందులో ముఖ్యంగా ఆడవాళ్లు తప్పనిసరిగా కుడికాలు పెట్టాలండి. స్త్రీలు ఎప్పుడు గృహప్రవేశంలో ఎడంకాలు పెట్టారా, ఇక చూడండి ఆ ఇంట్లో సుఖం ఉండదు. అందుకనే 1-2 సార్లు విఘ్నేశ్వరుడు తలుచుకుంటే ఇలాంటి ప్రమాదాలు రావు. ఏ రకంగా చూసినా సరే గృహప్రవేశంలో చేయండి. నిర్గమే, మళ్ళీ ఇంట్లోంచి బయటకు కొడుతున్నప్పుడు కూడా రోజు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఎలా కుదురుతుంది మనకి? ఇప్పుడంటే 1-2 ఏళ్ల నుంచి అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. వర్క్ లేదు, హోము లేదు అనుకోండి, ఏదో ఇంట్లో ఉంటామంటారు కానీ ఇంట్లో ఎక్కడ ఏడుస్తున్నారు వీళ్ళు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాం, వర్క్ ఏమో ఇంట్లో చేసేది హోములో 1 అరగంట, మిగతా అంతా బయటే తిరుగుతున్నారు. ఎందుకంటే ఆఫీస్కి వెడితేనే సుఖంగా ఉంటుంది, వీళ్ళు కొత్త కట్టడన్నా అవుతారు, అవునా? కానీ మొత్తం మీద ఇంట్లో ఉంటున్నారు. కానీ పూర్వం ఇంట్లోంచి బయటకు వెళ్ళేవారు ఉద్యోగానికో, సద్యోగానికో, షాపుకో, క్రాఫ్ట్కో, దేనికో దానికి బయటకు వెళ్ళాలి కదా. అలా బయటకు వెడుతున్నప్పుడు కూడా ఈ నామములు చదవండి. అప్పుడు మీరు వెళ్లే పనిలో విఘ్నములుండవు, ఆ పని నిర్విఘ్నముగా పూర్తవుతుంది. అందుకని నిర్గమే, ఇంటిలో నుంచి బయటికి వెడుతున్నప్పుడు కూడా ఈ నామములు చెయ్యండి. సంగ్రామే, యుద్ధానికి వెడుతున్నప్పుడు కూడా ఈ నామాలు చెయ్యాలి. పూర్వం మహారాజులు యుద్ధానికి వెళ్లేవారు, ఇప్పుడు కూడా మన సైనికులు బోర్డర్లో యుద్ధానికి వెడుతున్నారు. ఇవి కాకుండా రోజు యుద్ధాలేగా మన ఇళ్లలో. అసలు యుద్ధం లేనిది ఎక్కడుంది కనుక? పొద్దుటి లేచిన దగ్గర నుంచి కాఫీ తాగుతావా, నీ మోహన్ తగలయ్యా, నేను కాఫీ తాగనే నీ మొహం తగలయ్యా అని తిట్టుకోకుండా ఎవరుంటున్నారు? కాబట్టి ఇంట్లో భార్యాభర్తల తగాదాలు, పిల్లల తగాదాలు, అత్తమామల తగాదాలు, తల్లిదండ్రుల తగాదాలు, ఇది కాకుండా ఇంకా ముసలాళ్ళు ఉంటే ఈ పెద్దాళ్ల తగాదాలు, బొబ్బో తగాలు, బిబ్బో తగాదాలు, ఎన్ని తగాదాలు ఉంటూనే ఉంటాయి రోజు. ఈ తగాదాలు వచ్చినప్పుడల్లా ఈ నామములు చేసుకుంటే తగాదాలు రావు, విజయం లభిస్తుంది.
అందుకని ఏమన్నారు? సంగ్రామే. సంగ్రామం వచ్చినప్పుడు కూడా గ్యారంటీగా నాయన సాధ్యమైనంత సంగ్రామం చేయకండి, ఒకవేళ వస్తే ఈ నామాలు చేసేయండి, అప్పుడు లాభం ఐకమత్యం వస్తుంది. ఆఖరిని ఏమన్నారు? సర్వకార్యేషు, అన్ని పనుల యందు నువ్వు ఏ పని తలపెట్టినా ఈ నామములు చేసుకుని ఆ పని చేసుకో, అప్పుడు నీకు విఘ్నం ఉండదు. తస్య అంటే ఈ నామములు చేసినటువంటి వానికి విఘ్నము నజాయతే, విఘ్నస్తస్య నజాయతే, విఘ్నం పుట్టదు, అసలు ఏ విధమైన ఆటంకము కలగదు. ఆటంకాలు తొలగించే అపూర్వ నామములివి. ఈ నామములను వేదవ్యాసుల వారు బదరీ క్షేత్రములో సరస్వతీ నదీ తీరంలో తన గుహ దగ్గర కూర్చుని చెయ్యగానే మహానుభావుడు పరమపూజ్యుడు హేరంబుడు విఘ్నేశ్వరుడు సకల లోకాలకి ఆనందం ఇచ్చేటటువంటి పుణ్యాత్ముడు అక్కడ దివ్యమంగళ రూపంతో ప్రత్యక్షమైపోయాడు.